హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. ఈరోజు మనము కోఆర్డినేషన్ కెమిస్ట్రీ క్లాస్ 6 చూసుకుందాం. అందులో జాన్ టెల్లర్ డిస్టార్షన్. ఇది కూడా ఎగ్జామ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఎగ్జామినర్‌కి ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే కవర్ చేస్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ డెప్త్ కవర్ చేస్తున్నా. బట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కువ కవర్ చేస్తున్నా కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఓకే. నౌ మనము ఇంతకుముందు సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేషన్ వరకు చూసినాము. దాని అప్లికేషన్స్ చూసినాము. ఇప్పుడు ప్రెజెంట్ జాన్ టెల్లర్ డిస్టార్షన్. అసలు జాన్ టెల్లర్ డిస్టార్షన్ థియరమ్ ఏం చెప్తుంది? ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనకు ఆల్రెడీ స్ప్లిట్టింగ్ గురించి తెలుసు కదండీ! స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అనేది తెలిస్తే మనకి కాన్సెప్ట్ అర్థమవుతుంది. స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది కదా! అది అర్థమైతే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందండి. ఓకే. సింపుల్‌గా ఉంటది. నేను షార్ట్‌కట్‌లోనే చెప్తాను. కొంచెం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ఎక్కడ స్ట్రాంగ్ డిస్టార్షన్ ఎట్లా ఉంటుందనేది ఇందులో మనము బ్రీఫ్‌గా డిస్కస్ చేస్తాం. ఓకే. దానికంటే ముందు మీకొక చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటిదంటే ఫిజికల్ కెమిస్ట్రీ. ఓకే. ఫిజికల్ కెమిస్ట్రీ వన్ షాట్ వీడియోస్ ఉన్నవి. ఫిజికల్ కెమిస్ట్రీ ఎగ్జామినర్ ఫోకస్డ్ ఏరియాస్ ఉన్నవి గదా! అన్నీ వన్ షాట్ వీడియోస్ చేశాను. ఈ వన్ షాట్ వీడియోస్ మీకు ఎగ్జామ్ పర్పస్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. సెట్ గాని, సిఎస్ఆర్ నెట్ గాని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి. సో, మీరవి చూడండి. ఫిజికల్ కెమిస్ట్రీ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆహ్, ఈ వీడియోస్ చూసుకోవచ్చు మీరు. ఓకే. నౌ ఇప్పుడు ఇనార్గానిక్‌లో మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఉన్నాం. అండ్ కెమికల్ బాండింగ్ గూడా చెప్పానండి దీనికంటే ముందు. కెమికల్ బాండింగ్ గూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. నౌ వీడియోలోకెళ్దాం. 1 మినిట్. ఆ! రైట్. సారీ. నౌ జాన్ టెల్లర్ డిస్టార్షన్ అసలు ఏం చెప్తుందనేది చూద్దాం ఒకసారి. జాన్ టెల్లర్ డిస్టార్షన్ అనేది మనకు ఏం డిస్కస్ చేస్తుందంటే, ఇక్కడ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది డీజనరేట్ ఆర్బిటాల్‌లో అనేది ఉంటుంది. అంటే అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ డీజెనరేట్ ఆర్బిటాల్. డీజనరేట్ అంటే సేమ్ ఆర్బిటాల్స్ ఉంటాయా అండి? ఆర్బిటాల్స్ మనకు సమ్ డిస్టార్షన్‌ని ఇస్తాయి. ఓకే. కాస్ సమ్ డిస్టార్షన్ అని రాసుకోండి. కాస్ సమ్ డిస్టార్షన్. ఓకే. కాస్ సమ్ డిస్టార్షన్. అంటే ఇవి ఏం చేస్తాయంటే అసిమెట్రిక్ అనేది మీకు తెలవాలి. ఇప్పుడు మనకు డి ఆర్బిటాల్‌లో ఆల్రెడీ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతదో మీకు తెలుసు. డి ఆర్బిటాల్‌లో ఒకవేళ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అయిందంటే టీ2జీ, ఈజీగా ఎళ్తాయన్నాను. టీ2జీలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈజీలో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ టీ2జీలో మనకున్నవి డీఎక్స్‌వై, డీవైజెడ్, డీజెడ్ఎక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి డీఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అండ్ డీజెడ్ స్క్వేర్ అనేది స్ప్లిట్టింగ్ ఉంటదండి. ఈ స్ప్లిట్టింగ్ తెలిస్తేనే మనకి థీరమ్ అనేది అర్థమవుతుంది. ఓకే. హ్మ్. ఇక్కడ అండ్ నెక్స్ట్ జరిగేది టెట్రాగోనల్ డిస్టార్షన్. ఇవి మళ్ళీ స్ప్లిట్ అయితాయి మనకు. ఇవి మళ్ళీ స్ప్లిట్ అయితావండి. ఈ స్ప్లిట్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి. 2 ఆర్బిటాల్స్. ఇది ఆల్రెడీ మీకు స్క్వేర్ ప్లేనార్ స్ప్లిట్టింగ్ జెప్పాను నేను ప్రీవియస్ క్లాసెస్‌లో. అదొక్కసారి చూసుకోండి మీకు అర్థమవుతుంది. డీజెడ్ స్క్వేర్ కిందికి డీఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ పైకి అంటే హై ఎనర్జీ ఆర్బిటాల్ అవుతుంది. ఓకే. ఈ స్ప్లిట్టింగ్ అనేది ఒకసారి చూడండి. ఆఫ్టర్ క్లాస్ గూడా అన్నిట్లలో ఎలా స్ప్లిట్ అవుతుందనేది లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. జస్ట్ ఈ స్ప్లిట్టింగ్ కొంచెం ఐడియా ఉండాలని ముందు ఇచ్చాను బ్రీఫ్‌గా. నౌ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా జరుగుతున్నవి? అయితే మనకు స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు ఒకలా జరుగుతున్నాయి. వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు ఒకలా జరుగుతున్నవి. ఓకే. మనకు ఫస్ట్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్‌లలో ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్‌లలో టీ2జీ నిండిన తర్వాత ఈజీలోకి ఎళ్తాం. ఓకే. టీ2జీలో ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నట్లయితే ఓకే. ఫస్ట్ ఎలక్ట్రాన్ టీ2జీలోకే ఎళ్తది. సెకండ్ ఎలక్ట్రాన్ కూడా టీ2జీలోకి ఎళ్తది. థర్డ్ ఎలక్ట్రాన్ గూడా టీ2జీలోకే ఎళ్తది. స్ట్రాంగ్ ఫీల్డ్ గాబట్టి నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికెళ్తదనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి చూడండి. ఆహ్, నెక్స్ట్ ఎలక్ట్రాన్ మనకు ఎక్కడికెళ్తదంటే అగైన్ ఫోర్త్ ఎలక్ట్రాన్ గూడా టీ2జీలోకే ఎళ్తది. ఫిఫ్త్ ఎలక్ట్రాన్ గూడా ఇక్కడికే ఎళ్తది. సిక్స్త్ ఎలక్ట్రాన్ గూడా ఇక్కడికే ఎళ్తుంది. నెక్స్ట్ సెవెంత్ ఎలక్ట్రాన్ వచ్చేసి ఈజీలోకెళ్తది. 8, 9
10. ఈ విధంగా మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఎందులో? స్ట్రాంగ్ ఫీల్డ్‌లో జరుగుతుంది. ఎందులో జరుగుతుంది ఇది మనకు? స్ట్రాంగ్ ఫీల్డ్‌లో ఈ విధంగా ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. మరి వీక్ ఫీల్డ్‌లో ఎలా జరుగుతుంది? ఒకసారి చూసుకుందాం. వీక్ ఫీల్డ్‌లో T2Gలోకి 1, 2, 3 ఎళ్తది. తర్వాత ఈజీలోకి ఫోర్త్ ఎలక్ట్రాన్ అండ్ ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఎళ్తుంది. నెక్స్ట్ T2Gలోకి 6, 7, 8 ఎళ్తది. అగైన్ ఈజీలోకి ఆహ్, 9 అండ్ 10థ్ ఎలక్ట్రాన్ ఎళ్తుంది. ఈ విధంగా మనకు స్ట్రాంగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీకు స్ప్లిట్టింగ్‌లో గనక చూపెట్టినట్లయితే స్ట్రాంగ్ ఫీల్డ్ ఎలా అవుతుంది? వీక్ ఫీల్డ్ ఎలా అవుతుంది? అనేది తెలవాలి. ఇది తెలిస్తేనే మనకు ఈ జాన్ టైలర్ డిస్టార్షన్ థియరమ్ అర్థమవుతుందండి. అందుకనే దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఆ! డీజెనరసీ అనేది డీజెనరసీ అనేది ఎళ్ళిపోయి మనకు స్ప్లిట్టింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి స్ట్రాంగ్ ఫీల్డ్ అయ్యిందంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఇక్కడికే పోయింది. సెకండ్, థర్డ్, నెక్స్ట్ ఫోర్త్ కూడా ఇక్కడికే ఎళ్ళింది. ఫిఫ్త్, దెన్ సిక్స్త్. ఇక్కడ చూడండి సెవెంత్, ఎయిత్, 9, 10, 9, 10 ఎలక్ట్రాన్స్. 10 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫార్మ్ అయినవి. ఒకవేళ వీక్ ఫీల్డ్ లైగండ్ అయినప్పుడు ఎలా ఉన్నవి? ఒకసారి చూసుకున్నట్లయితే వీక్ ఫీల్డ్‌లో మనకు పెయిరింగ్ అనేది అప్పుడే పాసిబుల్ కాదు. 1, 2, 3 ఎలక్ట్రాన్, ఫోర్త్ ఎలక్ట్రాన్ ఇక్కడికెళ్తది. ఫిఫ్త్, దెన్ సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ అండి. ఈ విధంగా స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. స్ప్లిట్టింగ్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు సిమెట్రిక్ ఎలక్ట్రాన్ ఫీల్డింగ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది సిమెట్రిక్, అసిమెట్రిక్ అంటే ఏంటో తెలియాలి. డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి సిమెట్రిక్ అంటే ఏంటిదో తెలవాలి మీకు. అసిమెట్రిక్ అంటే ఏంటిదో తెలియాలి. ఓకే. సిమెట్రిక్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే ఫుల్ ఫిల్డ్ లేదా హాఫ్ ఫిల్డ్ లేదా ఇన్‌కంప్లీట్‌లీ ఫిల్డ్ మీన్స్ 0 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు T2G గనక తీసుకున్నట్లయితే ఫుల్ ఫిల్డ్ అంటే T2Gలో ఫుల్ ఫిల్ కావాలంటే 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి. హాఫ్ ఫిల్డ్ అంటే T2Gలో 3 ఎలక్ట్రాన్స్ ఉండాలి. నెక్స్ట్ మొత్తానికే ఉండకూడదు. నో ఎలక్ట్రాన్ ఇన్ T2G. ఇవన్నీ కూడా సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. దీన్నేమంటాం? సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అబౌట్ డిస్టార్షన్ కాదు. డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ. డిస్ట్రిబ్యూషన్ ఓకే. ఎక్కడ మనకిది T2G ఆర్బిటాల్‌లో సిమెట్రిక్ గురించి మాట్లాడినాం T2G. నెక్స్ట్ మరి అసిమెట్రిక్ ఎలా ఉంటుంది? ఇందులోనే T2Gలో అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే, రిమైనింగ్ అన్నీ కూడా T2G1 అండ్ T2G2. T2G3 అనేది సిమెట్రిక్ కాబట్టి T2G4 అండ్ T2G5 ఇవి అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇవేంటివి? అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనకు ఇది T2Gకి సంబంధించి. ఒకవేళ ఈజీకి సంబంధించినవి సిమెట్రిక్ ఏమవుతవి అంటే ఫుల్ ఫిల్డ్ లేదా హాఫ్ ఫిల్డ్ అన్నా కదా! ఈజీ1 అండ్ ఈజీ4 బోత్ ఆర్ సిమెట్రిక్. బోత్ ఆర్ సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ అసిమెట్రిక్ కావాలంటే ఈజీ ఇక్కడ చూడండి ఇక్కడ ఈజీ1 అని చెప్పాను కదా! ఈజీ0 అంటే ఫుల్ ఫిల్డ్ లేదా మొత్తానికి ఒక ఎలక్ట్రాన్ ఉండొద్దు. నో ఎలక్ట్రాన్ ఆర్ ఫుల్ ఎలక్ట్రాన్స్. ఈజీ1, ఈజీ3 ఆర్ అసిమెట్రిక్. మరి ఈజీ2 ఏది అంటే ఇక్కడనే ఒక చిన్న ఎక్సెప్షనల్ కేస్ ఉంటది. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీదనే క్వెషన్ పడతది. ఈజీ2. ఈజీ2 ఎలక్ట్రాన్స్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి. దీన్ని కూడా మళ్ళీ డీజనరేట్ అవుతుంది. ఎందులో? స్క్వేర్ ప్లేనార్‌లో. ఒకటి స్క్వేర్ ప్లేనార్‌లో dz², dx² y² ఎళ్తుంది. ఇక్కడ చూడండి ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ అయ్యుంటే 2 ఎలక్ట్రాన్‌లు ఇక్కడే నిండుతవి. తర్వాత ఎలక్ట్రాన్ ఇక్కడికెళ్ళొచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందేంటిది 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒకటే బాక్స్‌లో నిండింది. అండ్ నెక్స్ట్ అంటే ఈ విధంగా నిండినాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ ఏముంది అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. ఓకే. హాఫ్ ఫీల్డ్ ఉంది. అయితే ఈ విధంగా ఫిల్ అయినప్పుడు దీన్నేమనాలి అంటే
అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనాలి. అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ ఈ విధంగా ఫీల్ అయితే సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అనాలి. ఓకే. దీన్ని ఒకసారి క్లారిటీగా రాస్తాను. చూడండి. ఈజీ 2 ఎలక్ట్రాన్స్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి 1 పాసిబిలిటీ 1 పాసిబిలిటీలో 1 ఎలక్ట్రాన్ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఇక్కడ హాఫ్ ఫీల్డ్ కాబట్టి ఇది మనకు సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇది 2 ఎలక్ట్రాన్స్ కూడా సింగిల్ బాక్సెస్‌లోనే అయితవి. ఇది అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్. సిమెట్రిక్ ఎక్కడ, అసిమెట్రిక్ ఎక్కడ అనేది తెలిస్తేనే డిస్టార్షన్ ఎక్కడ వస్తుందనేది మీకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి. ఈ ఇలాంటి అంటే ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ అనేది ఈ విధంగా ఎక్కడ జరుగుతదంటే మెయిన్‌గా స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్‌లలో జరుగుతుంది. సో, దీన్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చంటే స్క్వేర్ ప్లేనార్‌లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి ఎలక్ట్రాన్ ఫిల్లింగ్ మెథడ్‌ని. ఓకేనా? దిస్ లీడ్స్ టు స్క్వేర్ ప్లేనార్ లైక్ కాపర్ NH3 4 2+. ఓకే. ఇలాంటి వాటిలలో ఈ విధంగా ఫీల్ అవుతుందండి. దీని గురించి డిస్కస్ క్లియర్‌గా చేయొచ్చు నెక్స్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నా కాబట్టి అవిటిని నోట్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం అసలు డిస్టార్షన్ ఎప్పుడవుతుంది? డిస్టార్షన్ ఎప్పుడు జరగదు? ఎప్పుడు జరుగుతుంది చూడాలి. T2G ఎలక్ట్రాన్స్ అండ్ EG ఎలక్ట్రాన్స్. ఓకే. 4 వేస్ ఉన్నాయి మనకు. అసలేంటిది అనేది ఈ విధంగా రాసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈజీ ఉంటది. సేమ్ ఇలానే రాయండి. T2G ప్లస్ EG T2G ప్లస్ EG నెక్స్ట్ వన్ మోర్ T2G ప్లస్ EG ఎలక్ట్రాన్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్తున్నా చూడండి. ఒకవేళ ఇది సిమెట్రిక్ అండ్ ఇది కూడా సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు, ఓకే. 2 కూడా సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు మనకు నో డిస్టార్షన్. నో డిస్టార్షన్. ఒకవేళ గనక T2G అసిమెట్రిక్ జరిగింది. T2G అసిమెట్రిక్ జరిగింది. EG అనేది సిమెట్రిక్ జరిగినట్లయితే దేర్ ఈస్ స్లైట్ డిస్టార్షన్. డిస్టార్షన్ అనేది స్లైట్‌గా ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఒకవేళ T2G సిమెట్రిక్ ఉండి EG అనేది అసిమెట్రిక్ ఉంటే స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉంటుంది. స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. బోత్ అసిమెట్రిక్. ఇది అసిమెట్రికే. ఇది అసిమెట్రికే. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ డిస్టార్షన్ ఉంటుంది. ఓకే. స్ట్రాంగ్ డిస్టార్షన్. మీరు చూసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ఒకవేళ ఈజీ గనక అసిమెట్రిక్ వచ్చిందంటే అది స్ట్రాంగ్ డిస్టార్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈజీ సిమెట్రిక్ ఉండి T2G అసిమెట్రిక్ వచ్చంటే స్లైట్ డిస్టార్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. T2G సిమెట్రిక్ 2 కూడా సిమెట్రిక్ వస్తే నో డిస్టార్షన్. ఓకే. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ టేబుల్. మీరు ఏసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇది నుంచే మీకు క్వెషన్‌లు అడుగుతాడు. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చి కింది వాటిలలో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ డిస్టార్షన్ అని అంటాడు. సో, మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా కాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. ఓకే. మీకు ఇంకా క్లారిటీగా ఇవ్వాలంటే D1 నుంచి D10 వరకు రాయడానికి ట్రై చేయండి. ఓకే. ఒకవేళ D1 తీసుకున్నట్లయితే D1లో మనకు T2G 1 అవుతుంది. ఈజీలో 0 అవుతుంది. ఇక్కడ చూసుకోండి. T2Gలో 3 బాక్సెస్‌లలో 1 వచ్చింది. ఈజీ 0. సో, ఇది మనకు ఏమవుతుంది? అసిమెట్రిక్ అవుతుంది. ఇది సిమెట్రిక్ అవుతుంది. అంటే అప్పుడు ఎలాంటి డిస్టార్షన్ చూపెడతదంటే మనకు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్‌లలో స్లైట్ డిస్టార్షన్ చూపెడతది. ఏం డిస్టార్షన్ చూపెడతది? స్లైట్ డిస్టార్షన్ అనేది చూపెడతది. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి రాస్తున్నా. అన్ని కాన్ఫిగరేషన్స్‌కి చేద్దామండి. ఓకే. ఒకవేళ D2 అయ్యంటే మనకు నేను ఇగ బాక్సెస్‌లలో ఫిల్ చేయను. డైరెక్ట్ రాస్తున్నా. T2G2 ఈజీ 0. ఇది స్ట్రాంగ్ ఫీల్డ్‌లు గాని, వీక్ ఫీల్డ్ గాని 2 సేమే కాబట్టి అప్ టు D3 వరకు ఇలా చెప్తున్నా. T2G2 ఈజీ 0 అయినప్పుడు సేమ్ అగైన్ ఇది అసిమెట్రిక్, ఇది సిమెట్రిక్.
కాబట్టి అగైన్ స్లైట్ డిస్టార్షన్. నెక్స్ట్ ఒకవేళ D3 కనుక తీసుకున్నట్లయితే T2G3 ఈజీ 0 కాబట్టి బోత్ ఆర్ సిమెట్రిక్. సో నో డిస్టార్షన్. ఒకవేళ D0 తీసుకున్నట్లయితే రెండిట్లలో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి దేర్ ఇస్ నో డిస్టార్షన్. D0 కన్ఫిగరేషన్ కూడా. ఓకే. నెక్స్ట్ D4 తీసుకుందాం. D4లో మనకు 2 టైప్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు వీక్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఒకవేళ లో స్పిన్ హై స్పిన్ అన్నా. ఓకే. ఒకవేళ హై స్పిన్ వీక్ ఫీల్డ్ లైగాండ్ మీన్స్ హై స్పిన్ ఉంటుంది. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ మీన్స్ లో స్పిన్ ఉంటుంది. ఇక్కడ D4లో చూసుకున్నట్లయితే వీక్ ఫీల్డ్ ఉన్నప్పుడు T2G3 EG1. ఓకే. ఒకవేళ కనుక లో స్పిన్ తీసుకున్నట్లయితే T2G4 EG0. ఇక్కడ చూడండి, ఇది సిమెట్రిక్, ఇది అసిమెట్రిక్. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు ఏమంటారు, దాన్ని స్ట్రాంగ్ డిస్టార్షన్ అనేది వస్తుంది. ఈజీ అనేది అసిమెట్రిక్ అయింది కదా, ఆటోమేటిక్గా స్ట్రాంగ్ డిస్టార్షన్ అనేది వస్తుంది. ఒకవేళ లో స్పిన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, T2G4 అంటే ఇది అసిమెట్రిక్, EG0 అంటే సిమెట్రిక్ కాబట్టి స్లైట్ డిస్టార్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకు కొంచెం వేరియేషన్స్ వస్తాయి. చూడండి D4 సేమ్ అలాగనే D5 మీరు ట్రై చేస్తారా? ఒకసారి వీడియో పాజ్ చేసి D5కి ట్రై చేయండి. ఓకే. నేను చెప్తున్నా చూడండి, వీక్ ఫీల్డ్ లైగాండ్, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, ఇదేమో హై స్పిన్, ఇదేమో లో స్పిన్. అప్పుడు ఎలా ఉంటుందంటే T2Gలో 3 ఉంటవి, ఈజీలో 2 ఉంటవి. అంటే ఇక్కడ మనకు చూడండి స్ట్రాంగ్ ఫీల్డ్ వీక్ ఫీల్డ్ కాబట్టి 1 1 సిమెట్రిక్ నిండుతుంది. ఇది సిమెట్రికే. నో డిస్టార్షన్. ఇందులో ఏమన్నా డిస్టార్షన్ ఉంటుందా అంటే ఇందులో డిస్టార్షన్ ఉండదు. ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే D5లో మనకు T2Gలోనే 5 వస్తుంది, ఇది అసిమెట్రిక్. ఈజీలో 0 వస్తుంది, ఇది మనకు సిమెట్రిక్. T2G5 అసిమెట్రిక్, ఇది సిమెట్రిక్ కాబట్టి మనకు స్లైట్ డిస్టార్షన్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే D6 మళ్ళీ వీక్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది. వీక్ ఫీల్డ్ మీన్స్ హై స్పిన్, స్ట్రాంగ్ ఫీల్డ్ మీన్స్ లో స్పిన్. ఇక్కడ చూసుకున్నట్లయితే T2G4 అవుతుంది, EG2. ఇది సిమెట్రిక్, ఇది అసిమెట్రిక్. ఇది మనకు స్లైట్ డిస్టార్షన్ వస్తుంది. సేమ్ అలాగనే స్ట్రాంగ్ ఫీల్డ్ తీసుకున్నట్లయితే డైరెక్ట్ T2G6 EG0. ఇది సిమెట్రిక్. మనకు ఏం డిస్టార్షన్ వస్తుందంటే నో డిస్టార్షన్. ఓకే. నో డిస్టార్షన్ వస్తుంది, ఎందుకంటే బోత్ ఆర్ సిమెట్రిక్ కాబట్టి నో డిస్టార్షన్. ఈ టేబుల్ వేయండి, ఈ టేబుల్ వేస్తేనే అర్థమవుతుంది. ఓకే. నో డిస్టార్షన్. అగైన్ D7కి ట్రై చేయండి. D7కి డబ్ల్యూ వీక్ స్ట్రాంగ్. D7లో అయితే T2G5 EG2 కాబట్టి ఇక్కడ మనకు ఇది అసిమెట్రిక్, ఇది సిమెట్రిక్, స్లైట్ డిస్టార్షన్. ఇక్కడ T2G6 EG1 ఇది సిమెట్రిక్, ఇది అసిమెట్రిక్. అప్పుడు మనకి ఏమొస్తుందంటే స్ట్రాంగ్ డిస్టార్షన్. ఈ సిమెట్రిక్ అసిమెట్రిక్తోనే ఫస్ట్ ఇచ్చిన టేబుల్తోనే చెప్పొచ్చు ఏం జరుగుతుంది అనేది. D8కి చేయండి. ఇలా ప్రతి దానికి చేస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి. నేను చెప్తున్నా కదా, వీడియో పాజ్ చేసి తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్ చేసిరా లేదా అనేది. ఇప్పుడు వీక్ అగైన్ స్ట్రాంగ్. T2G6 EG2. ఇక్కడ T2G6 EG2. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా చూడండి. ప్రస్తుతానికి ఇది చూద్దాం. రెండు కూడా సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి నో డిస్టార్షన్. ఓకే. EG2లో మనకు
యాక్చువల్లీ ఇక్కడ స్క్వేర్ ప్లేనార్ అయినప్పుడు చేంజెస్ జరుగుతుంది. స్క్వేర్ ప్లేనార్ అయినప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే ఈజీలో 2 విధాలుగా ఫిలప్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే. 1, 2 సెకండ్ 1, 1, 1 ఈ విధంగా. ఇది ఎంప్టీ బాక్స్. ఓకే. స్క్వేర్ ప్లేనర్ అయితేనేమో ఇది తీసుకోవాలి. ఆక్టాహెడ్రల్ అయితేనేమో ఇది తీసుకోవాలి. ఓకే. ఇదేమో సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. సిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇది అసిమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఎట్లాగో సిమెట్రికే. ఒకవేళ సిమెట్రిక్ అయితే నో డిస్టార్షన్. అసిమెట్రిక్ అయితే స్ట్రాంగ్ డిస్టార్షన్. స్ట్రాంగ్ డిస్టార్షన్. అంటే మనకిప్పుడు స్క్వేర్ ప్లేనర్‌లో ఇదే వాడతాం కాబట్టి పైనున్నది వాడతాము. సో, మనకు స్ట్రాంగ్ డిస్టార్షన్ అనేది వస్తది. ఓకే. అది కాపర్ NH3 కాంప్లెక్స్‌లో చూడొచ్చు. D8. ఇక D9 చూసుకున్నట్లయితే D9. D9 అగైన్ T2G6 EG3. ఇది ఎలాగో సిమెట్రిక్, ఇది అసిమెట్రిక్. సో, స్ట్రాంగ్ డిస్టార్షన్. సేమ్ అగైన్ T2G6 సిమెట్రిక్ EG3 అగైన్ EG3నే. సో, ఇక్కడ అసిమెట్రిక్ అగైన్ స్ట్రాంగ్ డిస్టార్షన్. ఇక D10 అయితే D10 కన్ఫిగరేషన్ డైరెక్ట్ చెప్పచ్చు. బోత్ ఆర్ సిమెట్రిక్. సో, నో డిస్టార్షన్. నో డిస్టార్షన్. నో డిస్టార్షన్. ఇలా D1 నుంచి D10 వరకు కన్ఫిగరేషన్స్‌కి ఎక్కడ మనకు డిస్టార్షన్ జరుగుతుంది, ఎక్కడ జరగదు అనేది రాసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మీకు ఈజీగా అర్థమవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నికెల్ +2 గాని, అంటే ఇప్పుడు మనకు డి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా! 3Dలో నికెల్ +2 తీసుకుందాం. నికెల్ +2 అంటే కాంప్లెక్స్ ఇస్తాడు కదండీ మనకు. నికెల్ CO6 2+ అని ఇచ్చిండనుకుందాం. అలాంటప్పుడు మనకేమవుతుంది? 2+ నికెల్ 2+ అనేది అయాన్ అవుతుంది. దీన్ని కన్ఫిగరేషన్ తీసుకోవచ్చు. ఆర్ నికెల్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? నెక్స్ట్ H2O6 2+ అని ఇలాంటివి తీసుకుందాం. ఇలాంటివి తీసుకున్నప్పుడు నికెల్ +2 వస్తుంది. నికెల్ +2 అంటే మనకు యాక్చువల్‌గా కన్ఫిగరేషన్ ఆర్గాన్ 3D8 4s2 ఉంటుంది. +2 వల్ల ఇది 0 అయిపోయింది. అంటే D8 కన్ఫిగరేషన్ అవుతుంది. D8 కన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటిది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాబట్టి ఏ విధంగా ఫిల్లింగ్ అనేది జరుగుతుందంటే 1, 2, 3, 4, 5, 6 ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయినా, వీక్ ఫీల్డ్ లైగాండ్ అయినా ఈ ఫిల్లింగ్ అయితే సేమ్ ఉంటది. ఇక్కడ ఒకసారి ఇది చూస్తున్నా. ఈజీ చూస్తున్నా. 1, 2. సో, ఇక్కడ చూడండి. ఇది సిమెట్రికే, ఇది సిమెట్రికే. సో, దేర్ ఈస్ నో డిస్టార్షన్. అంటే నికెల్ +2 కాంప్లెక్స్ అనేది ఎలాంటి డిస్టార్షన్‌ను చూపెట్టదు. అదే కాపర్‌లో చూసుకున్నట్లయితే కాపర్ +2 చూద్దాం. కాపర్ +2లో కొంచెం చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకు స్క్వేర్ ప్లేనార్ ఇస్తుంది. స్క్వేర్ ప్లేనార్. అయితే ఇక్కడ మీరు కాపర్ +2 చూసుకున్నట్లయితే మనకు D9 కన్ఫిగరేషన్ వస్తుంది. D9 ఆర్ D8 కాపర్ +2 ఆర్గాన్ ఓకే. ఆర్గాన్ 3D10 4s1 కదా! 3D10 4s1 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 1, ఇక్కడ నుంచి 1. కాబట్టి 3D9 అనేది వస్తుంది. మనకేమొస్తుంది? 3D9 కన్ఫిగరేషన్ వస్తుంది. ఈ 3D9 స్ప్లిట్టింగ్ అనేది స్క్వేర్ ప్లేనార్ ఆర్ ఆక్టాహెడ్రల్ ఏదైనా తీసుకోండి. ఒకసారి చూపెడతా. ఈజీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూడండి. ఈజీ అనేది
అసిమెట్రిక్ వచ్చింది. T2G అనేది సిమెట్రిక్ వచ్చింది. ఓకే. అసిమెట్రిక్, సిమెట్రిక్. ఇప్పుడు మనకేమవుతుంది? స్ట్రాంగ్ డిస్టార్షన్ అనేది వస్తుంది. స్ట్రాంగ్ డిస్టార్షన్ అనేది వస్తుంది. స్ట్రాంగ్ డిస్టార్షన్. ఈజీ ఎప్పుడు కూడా మనకు అసిమెట్రిక్ వచ్చుంటే ఆటోమేటిక్‌గా స్ట్రాంగ్ డిస్టార్షన్ అని చెప్పాను. స్ట్రాంగ్ డిస్టార్షన్ రావడం వలన మనకేం జరుగుతుంది అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఈ స్ట్రెయిట్‌గా ఉన్నటువంటి ట్రాన్స్ పొజిషన్స్ ఉంటాయి గదా! ఈ ట్రాన్స్ పొజిషన్స్ అనేటివి మనకు డిస్టార్షన్‌కు గురైతవి. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్స్ ఇవి లైగాండ్స్‌ని తీసుకున్నట్లయితే లైగాండ్ ఇవి లైగాండ్స్‌గా రాస్తున్నా. ఆ! ఇవి ఇలా కానీ, దూరంగా వెళ్ళడం కానీ, ఆర్ దగ్గరగా రావడం గాని జరుగుతుంది. కొంచెం దగ్గరగా వస్తాయి. అంటే ఉండాల్సిన లెంత్ కంటే వీటి యొక్క లెంత్ అనేది పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతుంది. సింగిల్ బాండే. నేను ఇట్లా గీస్తే డబుల్ బాండ్ అనుకున్నారు. అవి సింగిల్ బాండే. ఇప్పుడు ఈజీలో మనకు dx2y2 ఉంటుంది కాబట్టి, ఈజీలో ఉన్నటువంటి బాక్సెస్ ఏంటివి? dx2y2 అండ్ dz2. ఇక్కడ మనకు 2 టైప్స్‌గా విడిపోవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. dx2y2 dz2 అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే మనకి ఈ విధంగా గూడా వెళ్ళిపోవచ్చు. ఒకసారి dx2y2 dz2 అంటే ఇక్కడ మనకు చూడండి ఏం జరుగుతుంది అంటే ఈజీ అనేది అగైన్ మళ్ళీ స్ప్లిట్టింగ్ జరిగి ఒకసారి dz2 తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇంకొకసారి dz2కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే. తక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు అంటే dz2 ఈజ్ లెస్ దెన్ dx2y2 ఉన్నప్పుడు మనకు ఏ స్ట్రక్చర్ ఫాలో అవుతది అనంటే ఇగో ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ రాస్తా అండి. dz2 dz2 అనేది ఎక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు ఇలా తక్కువ లెంగ్త్‌తోని ఉంటది. దీన్ని జెడ్ ఇన్ కేస్ అంటాం. దీన్ని ఏమనాలంటే జెడ్ ఇన్ కేస్ స్ట్రక్చర్ డిస్టార్షన్. ఇది మనకు జెడ్ అవుట్ కేస్. జెడ్ అవుట్ కేస్ అంటే బయటకుంటే జెడ్ అవుట్ కేస్ అంటాం. లోపల ఉంటే జెడ్ ఇన్ కేస్ అంటాం. జెడ్ అవుట్ కేస్ ఉండాలంటే మనకు dx2y2కి ఎక్కువ ఎనర్జీ ఉండాలి దెన్ dz2కి. బట్ మనకు ఏది స్టేబుల్ అంటే ఈ రెండిట్లలో జెడ్ అవుట్ కేస్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ వన్. జెడ్ అవుట్ కేస్ స్టేబుల్ ఫార్మ్ ఈజ్ మోస్ట్ స్టేబుల్ వన్. సో మనకు ప్రిఫరబుల్లీ ఏం యూజ్ చేస్తామంటే జెడ్ అవుట్ కేస్‌నే యూజ్ చేస్తాం. జెడ్ అవుట్ కేస్ డిస్టార్షన్‌ని యూజ్ చేస్తాం ఇక్కడ. డిస్టార్షన్. సో మోస్ట్ స్టేబుల్ స్ప్లిట్టింగ్ ఏంటిది అంటే మనకు ఈజీ అనేది ఎలా స్ప్లిట్ అవుతుందట అంటే dx2y2 హైయెస్ట్ ఎనర్జీ, dz2 లోయెస్ట్ ఎనర్జీ. ఇప్పుడు ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ ఎలా నిండుతాయంటే dz2లో 2, dx2y2లో 1. ఓకే. ఈ విధంగా మనకు ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినవి. ఇవి ఎందులో? కాపర్ +2లో. ఒకసారి స్ప్లిట్టింగ్ ఆర్డర్ గనక చూసుకున్నట్లయితే మనకు x2y2 ఈజ్ మోర్ ఎనర్జీ దెన్ dz2. ఈ విధంగా ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. చాలా వరకు అడుగుతున్నాడు. ఈ విధంగా మనము డిస్టార్షన్‌ని కాలిక్యులేట్ చేయవచ్చు. ఇలా మీరు చాలా కాంప్లెక్సెస్‌కి కాలిక్యులేట్ చేయండి. ఏ కాంప్లెక్స్ ఇచ్చినా ఫస్ట్ దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ ఔట్ చేయండి. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత దాని యొక్క డి కన్ఫిగరేషన్‌లో తీసుకోండి. D1-10 మధ్య వస్తది. తర్వాత మీరు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాలిక్యులేట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందనేది చూసి అది సిమెట్రికా, అసిమెట్రికా, అసిమెట్రికా అనేది చూస్తే మీకు ఎక్కడ డిస్టార్షన్ జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ జాన్ టెల్లర్ డిస్టార్షన్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు బుక్స్‌లలో ఉంటాయి గదా!
సో, మీరు ప్రాక్టీస్ చేయండి. ఆర్ మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇంతకుముందు మనము ఈఏని క్యాలిక్యులేట్ చేశాము. అండ్ సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ చేశాము. ఆ ఎగ్జాంపుల్స్‌కి ఎక్కడ మనకు డిస్టార్షన్ వస్తుంది, ఎక్కడ డిస్టార్షన్ రావట్లేదు అనే వాటికి కామెంట్ చేయండి. ఓకే. అనే వాటికి కామెంట్ చేయండి. హ్మ్. మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఆర్ కొన్ని ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే నేను కామెంట్ సెషన్‌లో ఇస్తా. వాటికి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీకు కొన్ని స్ప్లిట్టింగ్స్ ఇస్తా అన్నా కదా! ఒకసారి చూసుకుందాం. ఇవి కూడా స్ప్లిట్టింగ్ ఆర్డర్స్ అడుగుతున్నాడండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ స్ప్లిట్టింగ్ ఆర్డర్ మీకు అంత ఈజీగా ఎక్కడ దొరకవి. ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ తెలుసు ఆల్రెడీ మనకు. ఆక్టాహెడ్రల్ ఏ విధంగా స్ప్లిట్ అవుతాయంటే T2G పైన ఈజీ. T2G ఇది పైన ఈజీ. ఇవి 2 కూడా DXY, DYZ, DZX. ఈ 3 కూడా మనకు ఈక్వల్ ఎనర్జీ ఉంటవి. ఈజీలో ఉన్నటువంటి DX2, Y2, DZ2 ఇవి 2 ఈక్వల్ ఎనర్జీ. ఇక్కడ మనకు ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ ఇది. ఒకవేళ టెట్రాహెడ్రల్ అయితే ఏమైతుంది అంటే ఇది రివర్స్ అవుతుంది. ఎనర్జీ చూసుకున్నట్లయితే ఈజీ ఈజ్ గ్రేటర్ దెన్ T2G. ఓకే. దిస్ ఈజ్ ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్. ఓకే. నెక్స్ట్ టెట్రాహెడ్రల్ దీనికి రివర్స్ ఉంటుంది అని చెప్తున్నాను కదా! అంటే ఈజీ ఈజ్ లెస్ ఎనర్జీ దెన్ T2G. అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే DX2, Y2 ఈజ్ ఈక్వల్ టు DZ2 దట్ ఈజ్ లెస్ దెన్ DXY దట్ ఈజ్ ఈక్వల్ టు DYZ దట్ ఈజ్ ఈక్వల్ టు DZX. ఈ విధంగా మనకు స్ప్లిట్టింగ్ అనేది జరుగుతది. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి స్ప్లిట్టింగ్ ఆర్డర్ స్క్వేర్ ప్లేనార్ తీసుకుందాం. స్క్వేర్ ప్లేనార్ ఇది చాలా ఇంపార్టెంట్. స్క్వేర్ ప్లేనార్ ఆల్రెడీ మనకు తెలుసు. T2G ఆక్టాహెడ్రలే అగైన్ మనకు ఏమవుతుందంటే ఈ విధంగా టెట్రాగోనల్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇలా వెళ్తుంది. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటదని చెప్తున్నా మీకు ఇది. ఇక్కడ మనకు DXY, YZ, ZX వస్తాయి కదండీ! ఇక్కడ XY ఇటు స్ప్లిట్ అవుతుంది. YZ అండ్ ZX ఇక్కడ వస్తాయి. ఓకే. నెక్స్ట్ DZ2 ఇక్కడ వస్తుంది. DX2, Y2 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఇది మనకు స్క్వేర్ పిరమిడల్ స్ప్లిట్టింగ్. కొంచెం పెద్దగా గీస్తా అండి. ఒక్క నిమిషం మీకు అర్థం కావడానికి కొంచెం పెద్దగా గీయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఓకే. 1 మినిట్. కొంచెం పెద్దగా గీసి ఇక్కడే మనకు 2 వస్తాయి కాబట్టి నో ప్రాబ్లమ్. 1 మినిట్. ఐ విల్ గివ్ వన్ మోర్ ఆర్డర్. ఇక్కడ ఒకటే దాంట్లో మనకు 3 గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఈజీ, T2G ఆక్టాహెడ్రల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మనకు DXY, YZ, ZXలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి DX2, Y2, DZ2 ఉన్నాయి. ఇవి 2 అగైన్ స్ప్లిట్ అయిపోతవి. స్ప్లిట్ అయినప్పుడు మనకు ఏం ఫామ్ అయితాయి అంటే DXY పైన అవుతుంది. DYZ అండ్ DZX కింద అవుతుంది. ఇక్కడ DZ2కి తక్కువ ఎనర్జీ ఉంటుంది. DX2, Y2కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఇది మనకు స్క్వేర్ పిరమిడల్ స్ప్లిట్టింగ్ అండి. ఇప్పుడు మనకు DZ2 అనేది లోయెస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయి DXY అనేది హైయెస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోతుంది. DZ2 ఇక్కడ వస్తుంది. DXY ఇక్కడ వస్తుంది. అగైన్ DX2, Y2 ఇక్కడే. ఇవి 2 కూడా కింద DYZ, ZX ఇక్కడే ఉంటుందండి. ఇది మరొక స్ప్లిట్టింగ్. ఇదే మనకు స్క్వేర్ ప్లేనార్ జామెట్రీకి ఈ విధంగా స్ప్లిట్టింగ్ ఉంటుంది. మీరు ఎనర్జీ ఆర్డర్ గనుక చూసుకున్నట్లయితే కింద నుంచి పైకి రాసుకోవాలండి. ఒకవేళ స్క్వేర్ పిరమిడల్‌ది రాసుకోవాలనుకుంటే ఏ విధంగా రాసుకోవచ్చు? ఇక్కడ రాస్తున్నా చూడండి. స్క్వేర్ పిరమిడల్‌కి అన్నిటికంటే తక్కువ ఎనర్జీ DYZ అండ్ DZXకి ఉంటుంది.
that is less than dxy, that is less than dz square, that is less than dx square y square. అదే స్క్వేర్ ప్లేనార్ అంటే ఎలా ఉంటుంది మరి? స్క్వేర్ ప్లేనార్ అంటే dyz ఈక్వల్ టు dzx. ఇక్కడ చూడండి, ఇవి రెండు ఎక్స్చేంజ్ అవుతుంది. dz స్క్వేర్ కిందికి అవుతుంది, dxy అనేది పైకి అవుతుంది, దెన్ dx స్క్వేర్ వై స్క్వేర్. ఈ స్ప్లిట్టింగ్ ఆర్డర్స్ చాలా సార్లు అడిగారు, అందుకనే మీకు స్పెషల్గా మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడికి ఓకే. నెక్స్ట్ ట్రైగోనల్ ప్లేనార్ ఇవి కూడా రాసుకోండి. ట్రైగోనల్ ప్లేనార్లో ఎలా స్ప్లిట్టింగ్ జరుగుతుంది అనేది చూద్దాం ఒకసారి. ట్రైగోనల్ ప్లేనార్లో మనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, dxz yz dz స్క్వేర్ dx స్క్వేర్ వై స్క్వేర్ అండ్ dxy. ఇక్కడ చూడండి, ఇవి రెండు కూడా ఈక్వల్ ఎనర్జీ అయిపోయినవి. ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ ఎనర్జీ అయితే మనకు ట్రైగోనల్ ప్లేనార్ అవుతుంది. ఓకే, ట్రైగోనల్ ప్లేనార్. ఒకసారి ఆర్డర్ రాస్తున్నా చూడండి. dxz ఈక్వల్ టు dyz, దట్ ఈస్ లెస్ దెన్ dz స్క్వేర్. గిదిన్నే ఈక్వల్ రాసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ లెస్ దెన్ dxy ఈజ్ ఈక్వల్ టు dx స్క్వేర్ వై స్క్వేర్. ఇది మనకు ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అంటే, నెక్స్ట్ ట్రైగోనల్ బైపిరమిడల్ చూద్దాం. ట్రైగోనల్ బైపిరమిడల్కి స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది? బైపిరమిడల్కి స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అంటే, టీబీపీ సేమ్. ఓకే, కింద xz yz కామన్, అన్నింటికి కూడా ఇదే కామన్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే, ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటవి. అంటే dz స్క్వేర్ అన్నిటికంటే హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ట్రైగోనల్ ఈ బైపిరమిడల్ వచ్చాయి కదా, ట్రైగోనల్ ట్రయాంగిల్ కానీ పెంటాగోనల్ వచ్చినప్పుడు dz స్క్వేర్కి హైయెస్ట్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ dxy ఈజ్ ఈక్వల్ టు dx స్క్వేర్ వై స్క్వేర్. ఎనర్జీ ఆర్డర్ ఇటు సైడ్కి రాస్తున్నా, మీరు చూడండి. ఎనర్జీ ఆర్డర్ వచ్చేసి dxz. ఎందుకు ఈ విధంగా ఇస్తున్నా అంటే, మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా ఇస్తున్నా. ఎగ్జామ్లో మీకు ఇలా అడుగుతాడండి. ఆల్రెడీ ఇది ప్రీవియస్ జెన్కో బిట్. ఓకే, dxz ఈక్వల్ టు dyz, దట్ ఈజ్ లెస్ దెన్ dxy ఈక్వల్ టు dx స్క్వేర్ వై స్క్వేర్, దట్ ఈజ్ లెస్ దెన్ dz స్క్వేర్. మీరు పెంటాగోనల్ బైపిరమిడల్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఇక్కడ ఉన్న దానికంటే ఎనర్జీ కొంచెం తక్కువ ఉంటుంది, ఆర్డర్ మాత్రం ఇదే ఉంటుంది. ఆర్డర్ కూడా ఇదే ఉంటుంది. పెంటాగోనల్ బైపిరమిడల్ ఒకసారి గీస్తున్నా చూడండి. ఇది కూడా పీబీపీ పెంటాగోనల్ బైపిరమిడల్ ఎలా ఉంటుందంటే, ఓకే, కొంచెం తక్కువ ఎనర్జీతోని ఆర్ ఎక్కువ ఎనర్జీతోని ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ సేమ్. dz స్క్వేర్ dxy dx స్క్వేర్ వై స్క్వేర్ dxz ఈక్వల్ టు dyz. సేమ్ ఆర్డర్. మీరు ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే ఇదే ఆర్డర్ ఫాలో కావాల్సి వస్తుంది. దేనికి? ఇది పెంటాగోనల్ బైపిరమిడల్ అయినా ట్రైగోనల్ బైపిరమిడల్ అయినా కూడా ఇదే ఆర్డర్ యూజ్ చేయాలి. ఓకే, రిమైనింగ్ అన్ని స్ప్లిట్టింగ్ కూడా ఇంతే. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు చాలాసార్లు మనకి ఎగ్జామ్లో వచ్చినాయి కాబట్టి నోట్ చేసుకోండి. వీటిపైన డిస్టార్షన్ మీద అండ్ స్ప్లిట్టింగ్ ఆర్డర్స్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చాలామంది క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి వీడియోస్లో అంటున్నారు. క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా వీడియో అనేది లెంత్ చాలా పెరుగుతుందండి. అందుకని చెప్పేసి నేను ఓన్లీ కాన్సెప్ట్ చెప్తున్నా. క్వశ్చన్స్ పైన ఒక సెషన్ అనేది సపరేట్గా తీసుకుంటా. ఒక సెషన్ అనేది ఇప్పుడు కెమికల్ బాండింగ్ పైన ఒక సెషను అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మీద ఒక సెషన్, ఇలా ఒక్కొక్క క్వశ్చనింగ్ సెషన్ చేసుకుందాం. క్వశ్చన్ టు ఆన్సర్ ఎలా అంటే వే ఆఫ్ అప్రోచ్ ఎలా అవ్వాలనేది నేను చెప్తాను. ఒక వీడియో చేస్తాను, సపరేట్ వీడియోస్. అందులో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ వచ్చాయంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ వీడియోని కూడా మీరు
క్లారిటీగా మొత్తం చూస్తేనే అర్థమైతది. ఎక్కడ స్కిప్ జేసినా ఈ వీడియో అర్థం గాదు. కాబట్టి కంపల్సరీ మొత్తం జూడండి. కొంచెం ఫాస్ట్ పెట్టుకొనైనా పర్లేదు. ఓకే. హ్మ్. అండ్ సపోర్ట్ జేయండి. వీడియో గనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్. బాయ్.